హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఒకవైపు జీహెచ్ఎంసీ, ఇంకొక వైపు హెచ్ఎంఆర్గా మారుతున్న హెచ్ఎండిఏ ప్రణాళికలు రచిస్తున్నారు. ఏ దిశగా ఈ ప్రణాళికలు వెళుతున్నాయి? ప్రధానంగా చాలామంది రోడ్స్ కనెక్టివిటీ గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మనకున్నవి 7 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు. ఇవి కాకుండా రకరకాల యాంగిల్స్లో రేడియల్ రోడ్లకు ప్రతిపాదన చేశారు. ఈ రేడియల్ రోడ్లను ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాతీయ రహదారులు అండ్ రాష్ట్ర రహదారులను కలుపుకొని బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని రకరకాల సెక్టర్లకు కేటాయించేందుకు ఒక మాస్టర్ ప్లాన్ 2050 సిద్ధమవుతుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ మనకు సెప్టెంబర్, అక్టోబర్ కల్లా నోటిఫై అవుతుందని చెప్పి అంటున్నారు. అంటే 2013లో రూపొందించబడిన 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ని సర్పాస్ చేస్తూ, అంటే దాంట్లో ఉన్న కంటెంట్ను కొంత దీంట్లో వాడుకుంటూనే దాన్ని కొద్దిగా సర్పాస్ చేస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. సో దీనికి సంబంధించిన కార్యాచరణ ఒకవైపు సాగుతుంది. అట్ ద సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్డుకు ఒక కొత్త మెరుగులు దిద్దేందుకు ప్రణాళిక సిద్ధమవుతుంది. ఏంట ప్రణాళిక? ఔటర్ రింగ్ రోడ్డు అటుపక్కన ఇటుపక్కన, మరి ముఖ్యంగా అవుట్ సైడే ఎక్కువ ఉంటుంది, ఇన్సైడ్ కొన్ని చోట్ల సాధ్యం కాదు. ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ కావచ్చు, కొంత నార్త్ హైదరాబాద్ కావచ్చు, ఇటు సౌత్ ఈస్ట్ వైపు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపులో కూడా మనకు అవకాశం ఉంది గ్రోత్ కారిడార్స్ని డెవలప్ చేయడానికి. బట్ వెస్ట్ హైదరాబాద్ కావచ్చు, అటు బెంగళూరు హైవే వైపు కావచ్చు, ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దాకా సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. కాబట్టి అవుట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఈ తాజా ప్రతిపాదన మనకు కనెక్ట్ అవుతుంది. సో ఏంటా ప్రతిపాదన, ఏం చేయబోతున్నారు, ఇవాళ నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. డబ్బులు ఉంటాయి, కానీ పూర్తి సమగ్ర సమాచారాన్ని ఇచ్చే ఏజెంట్లు, అడ్వైజర్లు ఉండరు. మంచి సమాచారాన్ని, మంచి ఇన్ఫర్మేషన్ను ఇస్తున్న పర్సన్స్ని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ మేము ఓన్గా వెళ్ళి చూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఏమి ఉండవు, పేపర్లు, ప్రభుత్వ డాక్యుమెంటు ఉండదు. గూగుల్ పిన్ వేసుకొని వెళ్ళిపోతారు. అక్కడున్న పరిస్థితిని చూసి అబ్బే ఇక్కడ ఏముంది అని అనుకుంటారు. ఇలా అనుకున్న వాళ్లే మనకు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాలలో భూములు లేని ఒక పరిస్థితిని క్రియేట్ చేసుకున్నాం. ఆనాడు అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు కొనుక్కొనుంటే ఇవాళ అబ్నార్మల్ 25-20 ఏళ్ల తర్వాత అబ్నార్మల్ ప్రైసింగ్ ఉంది. బట్ ఆ 25 ఏళ్ల క్రితం సైబర్ టవర్స్ ఫస్ట్ పునాదులు పడ్డప్పుడు అక్కడ కూడా ఏమీ లేవు. రాళ్ళు రప్పలే, కొండలు గుట్టలే. ఆనాడు చంద్రబాబు నాయుడు చూసి చాలా మంది నవ్వుకున్నారు, ఇంక్లూడింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న మాలాంటి జర్నలిస్ట్ కూడా. ఆనాటికి సైబర్ టవర్స్ ఇనాగ్రేషన్ టైంలో వెళితే కొండలు గుట్టల్లోకి ఎందుకు వస్తున్నారు? ఇనాగ్రేషన్ టైంకి అది జస్ట్ ఫస్ట్ 2 ఫ్లోర్స్ కూడా లీజ్కి పోలేదు. నవ్వుకున్నారు. అరే లీజ్కే లేదు, ఇప్పుడే ఇనాగ్రేట్ చేస్తున్నారు, ఎవరు వస్తారు ఈ కొండ గుట్టలోకి అని అనుకున్నారు. బట్ ఏమైంది? ఆ తర్వాత అదొక ఐటీ విప్లవం మాదిరిగా సృష్టించి ఇవాళ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మనకు సైబరాబాద్ ఎదుగుదల కనిపిస్తుంది. కోకాపేట ఏరియాలో 59, 63, 65 అంతస్తుల భవనాలు వెలుస్తుంటే వాటిని ఆనుకొని 150 ఫీట్ల రోడ్లు, ప్రపంచ స్థాయి, ఒక అంతర్జాతీయ స్థాయి రోడ్లను తలపిస్తుంటే అబ్బా మనకి ఇక్కడ ఒక 100 గజాలుంటే బాగుండు అని అనుకొని మనిషి ఉండరు. సో అలాంటప్పుడు సరే అక్కడ మిస్ అయ్యాం, మరి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ గ్రోత్ కనిపిస్తుంది? ప్రభుత్వం ఎటువైపు గ్రోత్ కారిడార్లను ఓపెన్ చేస్తుంది? ఎక్కడ ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నాలు చేస్తుంది? ఏ కంపెనీలతో, ఎవరితో, ఎలాంటి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తూ, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయిస్తూ ఒప్పందాలు చేసుకుంటుంది? ఆ ఒప్పందాలకు సంబంధించిన కార్యాచరణ ఎప్పట్లోగా సాక్షాత్కారమయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది హైదరాబాద్కు 10 కిలోమీటర్ల దూరం కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డుకు 50 కిలోమీటర్ల దూరం కూడా కావచ్చు. దూరం డజంట్ మ్యాటర్. చాలా మంది దూరం గురించి మాట్లాడుతుంటారు, నాకు నవ్వొస్తుంది దూరం గురించి మాట్లాడినప్పుడు. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నప్పుడు ఇప్పుడు బాగా విస్తరించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ సైడు సుచిత్ర లాంటి ప్లేసులు, కొంపల్ లాంటి ప్లేసులు కావచ్చు, మేడ్చల్ లాంటి ప్లేసులు కావచ్చు, సౌత్ సైడు శంషాబాద్ లాంటి, షాద్నగర్ లాంటి ప్లేసెస్ కావచ్చు, అటు వెస్ట్ సైడ్ సంగారెడ్డి లాంటి ప్లేసులు కావచ్చు. మనకు పటాన్ చెరువు దాటిన తర్వాత సంగారెడ్డికి మధ్య ఆ ఇండస్ట్రియల్ ఏరియా వెళితే ముక్కు మూసుకొని వెళ్లాల్సి వచ్చేది. నేను పొల్యూషన్ రిలేటెడ్లో జెమిని టీవీలో ఉన్నప్పుడు చాలా స్టోరీలు చేశాను. ఆ ఏరియాకి వెళితే వెళ్ళడానికి భయపడేవాళ్ళం.
ఆ దాంట్లో ఎవరైనా నాతో పాటు షూ లేకుండా వస్తే ముందు జాగ్రత్త చెప్పేవాడిని, మీరు రావద్దు అని చెప్పి, కాళ్ళకు పుల్ అవుతాయని చెప్పి. అట్లా మనందరికీ తెలుసు. ఆ రోజు డిస్టెన్స్ గురించి ఆలోచిస్తే ఇవాళ అవన్నీ సిటీలో కలిసిపోయినాయి. సో డిస్టెన్స్ అనేది డజంట్ మ్యాటర్. ఇప్పుడున్న దాని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, అది ఖచ్చితంగా ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత భూమి అద్భుతమైన గోల్డ్ బిస్కెట్స్ అవుతాయి. అవి మీకు 100 గజాలు ఉండని, 500 గజాలు ఉండని, 1000 గజాలు ఉండని, మీ తాహందురు బట్టి, బట్ ఉండాల్సిందే. మీ నెక్స్ట్ తరం మిమ్మల్ని కృతజ్ఞతాపూర్వకంగా చూడాలి అంటే ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య దూరం ఎంతైనా సరే తీసుకోవాల్సిందే. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మాత్రం చాలా క్రూషియల్ డెసిషన్స్ తీసుకుంటుంది ప్రభుత్వం. తాజాగా తీసుకోబోతున్న డిసిజన్ ఏంటనేది నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేసే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్. జూన్ 14వ తేదీన అధిరన్ గ్రూప్ మహేశ్వరం టౌన్కు అత్యంత చేరువలో దాదాపు 7-8 సెజ్లకు మధ్యలో చాలా కీలకమైన ప్లేస్లో మహేశ్వరం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో హెచ్ఎండిఏ వెంచర్ని లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ కనుక మీరు తీసుకోగలిగితే, దాన్ని అందిపుచ్చుకోగలిగితే, ఆ అవకాశాన్ని కనుక అందిపుచ్చుకోగలిగితే మీకు 1 ఇయర్లో 30-35% అప్రిషియేషన్ కన్ఫర్మ్గా వస్తుంది. నన్ను కలిస్తే అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. 14th జూన్ లోపల బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. ప్లేస్ మాత్రం ద బెస్ట్ ప్లేస్, లేఅవుట్ అప్రూవల్స్ ద బెస్ట్, హెచ్ఎండిఏ అండ్ రెరా సర్టిఫైడ్. అట్ ద సేమ్ టైం లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్. లింక్ డాక్యుమెంట్స్ సెట్ ఇస్తాము, మీరు చూసుకోవచ్చు. సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. డేస్ ఆర్ రన్నింగ్ అవుట్, ఓన్లీ 4-5 డేస్ మాత్రమే మిగిలింది. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సరౌండింగ్లో ఐటీ పరిశ్రమలకు, అదే రకంగా రెగ్యులర్ పరిశ్రమలకు స్థలాలు కేటాయించేందుకు మళ్ళీ భూసేకరణ కొన్ని ఏరియాలో చేయాలని చూస్తుంది. ఇది ఒక చోట 300 ఎకరాలు కావచ్చు, ఒక చోట 500 ఎకరాలు కావచ్చు, ఒక చోట 1000 ఎకరాలు కావచ్చు. దీనిని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొని వీటిని కారిడార్లో వీళ్లకు పరిశ్రమలకు, ఐటీ కంపెనీలకు కేటాయించాలన్నది లేటెస్ట్ ప్రతిపాదన. భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు ఉద్యోగ ఉపాధి కల్పనల అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలలో అనుసంధానంగా ఉంటూ ఇతర నగరాలకు వెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను ఔటర్ చుట్టూ ఐటీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ప్రాంతాలలో సెస్ తరహాలో కంపెనీలకు స్థలాలు కేటాయించబోతున్నారు. కనిష్టంగా ఔటర్ రింగ్ రోడ్ చోటు పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానమైన జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ప్రధానంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కూడా కొంత ఉంది. ఏ ప్లేసెస్ చెప్తాను. షేర్లింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఆ మండలాల పరిధిలో 1000 ఎకరాలను ఆల్రెడీ గుర్తించి పెట్టారు. ఒక్కో చోట 1000 ఎకరాల చొప్పున. ఈ భూములను సేకరించే ప్రణాళిక ప్రస్తుతం సిద్ధమవుతుంది. ఏ రకంగా తీసుకోవాలి, ఎందుకంటే భూసేకరణ అనగానే విపక్షాలు రంగంలో దిగి గ్రౌండ్ లెవెల్లో రెచ్చగొట్టే ప్రక్రియ మనం లగచర్లలో చూసాం. ఏకంగా కలెక్టర్ మీద దాడి చేసినంత లెవెల్కు వెళ్ళింది ఆ రెచ్చగొట్టే విధానం కారణంగా. అలా రెచ్చగొట్టు పోతూ ఉంటే ప్రగతి ఎలా సాధ్యం? భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు ఎలా వస్తాయి? ఇది జస్ట్ మినిమం క్వశ్చన్. అది మినిమం మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు కాదు, అభివృద్ధి ముఖ్యమనుకున్న వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయరు. వాక్ టు వర్క్ అనే ఒక కాన్సెప్ట్ ను డెవలప్ చేస్తున్నారు. వాక్ టు వర్క్ అంటే మనకు ఐటీ పరిశ్రమలకు సంబంధించి 1000 ఎకరాల చొప్పున కేటాయించి వాటికి కేటాయిస్తారు. సేమ్ టైం వాటికి నియర్ బై ఏరియాలో 300 ఎకరాలు, 500 ఎకరాలు చేసి వాటిలో టౌన్షిప్ డెవలప్ చేస్తారు. సో ఈ టౌన్షిప్స్ అనేవి పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటాయి. వాటికి నియర్ బై 1000 ఎకరాలు, 2000 ఎకరాల చొప్పున సేకరించి వాటిని ఐటీ రిలేటెడ్ కంపెనీలకు లేదా పరిశ్రమలకు కేటాయిస్తారు. నాన్ పొల్యూటెడ్. ఇక్కడ నేను చాలా మందికి చెప్తున్నాను, పదే చెప్తున్నాను, నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల లోపల పొల్యూషన్ రిలేటెడ్ అవి పెట్టడానికి లేదు, పరిశ్రమలు పెట్టడానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరిశ్రమలు అనగానే చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు. సేమ్ టైం ఫార్మా కంపెనీలు అంటే మరొకసారి ఎంత చెప్పినా కూడా అబ్బో ఇండియాలో చట్టాలు సరిగ్గా అమలు కావు, ఫార్మా కంపెనీలు ఉంటే ఖచ్చితంగా అక్కడ పొల్యూషన్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. అది కొంత లోతుకి వెళ్ళి తెలుసుకుంటే తెలిసిపోతుంది. బట్ ఆ ప్రయత్నం ఎవరు చేయరు, జస్ట్ సింపుల్గా ఒక కామెంట్ చేస్తుంటారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ తరహాలో వీటిని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కడికక్కడ క్లస్టర్లను, ఇండస్ట్రియల్ క్లస్టర్లను, గ్రీన్ ఇండస్ట్రియల్ క్లస్టర్లను డెవలప్ చేయాలని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేస్తుంది, ప్రోత్సాహకాలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని కూడా వాడుకోవాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి రిలేటెడ్ గా ఆ ప్రాజెక్టుల రూపకల్పన చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి దీనికి ఉదాహరణ ఏంటంటే, యాక్చువల్గా బీజం పడ్డది ఏంటంటే, మనకు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఫాక్స్కాన్ ఇచ్చారు కొంగరకలాన్లో. ఫాక్స్కాన్ లో మనందరికీ తెలుసు ఐఫోన్లకు సంబంధించిన ముడి పదార్థాలు, దానికి సంబంధించిన
ఏమంటారు వాటిని విడిభాగాలు, ముడి పదార్థాలు కాదు, విడిభాగాలు తయారవుతాయి. మరి ఇది ఐఫోన్కు సంబంధించి యాపిల్ ఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్కు ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. మహేశ్వరం మండలం తుక్కుగూడ దగ్గర ఎలక్ట్రానిక్ సిటీ, ఈ సిటీ ఉంది, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ రెండు పరిశ్రమలతో పాటు షాబాద్ మండలంలో విద్యుత్ బస్సుల తయారీ, మనకు తెలుసు, అది మెగాకు సంబంధించిన పరిశ్రమ. తర్వాత విద్యా సంస్థలకు వినోద కార్యకలాపాలు నిర్వహించే వాటికి, అదే రకంగా రెస్టారెంట్లు, హోటల్స్ కూడా వాటిని స్థలాలు కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు ఏదైనా కంపెనీ ప్రారంభిస్తున్నారంటే ఆ కంపెనీలో ఒక 10 మంది ఎంప్లాయీస్ వస్తే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరేందుకు అక్కడ ఇంకో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి. అదే పెద్ద కంపెనీ అనుకోండి, ఒక 1000 మంది, 2000 మంది, 5000 మంది ఎంప్లాయీస్ వచ్చారనుకోండి, దాదాపు 15-20 వేల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్డుకు వీలున్న చోట్ల లోపలి వైపు, వీలు లేని చోట్ల అవతలి వైపు ఈ గ్రోత్ కారిడార్లుగా, ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్లుగా డెవలప్ చేసేందుకు చిన్న చిన్న క్లస్టర్స్ ఎక్కడికక్కడ. సో హైదరాబాద్ చుట్టూ మనకు తెలుసు 158 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దీన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పుడు నేను కొన్ని ప్లేసెస్ చెప్పాను. ఆ ప్లేసుల్లో భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సేమ్ టైం చిన్న చిన్న కమతాలు, అంటే 300-400 ఎకరాల చొప్పున తీసుకుని 500 ఎకరాల చొప్పున అవేమో టౌన్షిప్స్ వాడతారు. పెద్ద ఎత్తున 1000 ఎకరాలు, 2000 ఎకరాలు తీసుకునేవి మాత్రం ఐటీ కంపెనీలకు, పరిశ్రమలకు కేటాయిస్తారు. ఇది దీనికి సంబంధించిన ఫస్ట్ కాన్సెప్ట్ మనకు ఫాక్స్కాన్ లో కనిపిస్తుంది, మనకు కొంగరకాలం దగ్గర. అట్లా మొత్తం సిటీ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అవతలి వైపు కొన్ని చోట్ల, ఇవతలి వైపు కొన్ని చోట్ల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదే కనుక జరిగితే దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీగా ఉన్న రహదారులన్నింటితో పోలిస్తే దాంతో ఉన్న రేడియల్ రోడ్డు ప్లస్ ప్రస్తుతం ఉన్న రహదారులు కలుపుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి మనం ఫాస్ట్ గా చేసుకోవడానికి స్కోప్ ఏర్పడుతుంది. అంటే జిల్లాల కేంద్రాలకు, హైదరాబాద్ కు అనుసంధానం చేస్తూ ఈ ఐటీ కంపెనీలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏర్పాటు కాబోతున్నాయి తొలి దశలో. మలి దశలో రీజనల్ రింగ్ రోడ్డుకు అటుపక్కన ఇటుపక్కన 5 కిలోమీటర్ల చొప్పున గ్రోత్ కారిడార్స్ పెడుతున్నారు. దానికి సంబంధించిన కొనసాగింపు ఫర్దర్ గా కొనసాగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది ఇన్నోవేటబుల్. ప్రభుత్వాలు మారొచ్చు, మనుషులు మారొచ్చు, మంత్రులు మారొచ్చు, ముఖ్యమంత్రులు మారొచ్చు, బట్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఇన్నోవేటబుల్. ప్రపంచ దిశలో భారతదేశం మనందరికీ తెలుసు, మొన్న మధ్యన తెలుసుకున్నాం, హైదరాబాద్ ఇండియా ఎకానమీ యాంగిల్లో వరల్డ్ 4th లార్జెస్ట్ ప్లేస్కి వెళ్ళింది. ఇక నెక్స్ట్ జర్మనీని కనుక దాటేస్తే ఆ తర్వాత అమెరికా, చైనా తర్వాత మనమే ఉంటాం. అంత ఫాస్ట్, అంటే ఆ రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనుకోండి. జర్మనీని క్రాస్ చేయడానికి మాత్రం అవకాశం ఉంది. వచ్చే 2-3 ఏళ్లలో దానికి సంబంధించిన పురోగతి ఇలాగే కొనసాగితే ఉంటుంది. మళ్ళీ ఏదైనా రాజకీయపరమైన సంక్షోభ పరిస్థితి, ఆర్థికపరమైన అనిశ్చితి ఇట్లాంటివి రాకపోతే మాత్రం వచ్చే 3-4 ఏళ్లలో జర్మనీని కూడా దాటేసి మనం టాప్ 3 ప్లేస్లోకి వెళ్ళబోతున్నాం. దాంట్లో హైదరాబాద్ రోల్ ఈజ్ వెరీ 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 క్రూషియల్. ఇది మనం చెప్తున్నది కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు చెప్పారు హైదరాబాద్ ఇంపార్టెన్స్ ని. రకరకాల స్టడీ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి హైదరాబాద్ ఇంపార్టెన్స్ ని. సో ఇవన్నీ జరుగుతాయి. చాలా మంది నిన్న ఎవరో కామెంట్ చేస్తున్నారు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి. ఇంకా వెర్రి నవ్వు కూడా ఒకటి, జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమరిస్తున్నారా సార్? తమరిస్తున్నారా? లాస్ట్ 10 years లో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు చొప్పున 20వ తారీఖు వరకు జీతాలు ఇచ్చేవారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. ఇప్పుడు నయం 1-2 తారీఖులో పడుతున్నాయి వాళ్ళకు. తెలుసుకోవాలి బ్రదర్, జీతాలు ఇచ్చే పరిస్థితి. అఫ్ కోర్స్ సంక్షోభం ఉంది. ఇప్పుడు రెవెన్యూ ఆశించినంత లేనప్పుడు, ఉచితాలు ఎక్కువైనప్పుడు భారం డెఫినెట్ గా ఉంటుంది. అది హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాల్సింది ఎవరైనా, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కూడా ఉచితాలు హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి వాటి బర్డెన్ ఏ మెరగబడుతుంది అనేది. సో అది ఆ విషయం పక్కన పెడదాం, అది జర్నలిజం రిలేటెడ్ టాపిక్. నేను రియలిస్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఆ టాపిక్ లోకి లోతుగా వెళ్ళదలుచుకోలేదు. బట్ ఔటర్ రింగ్ రోడ్డు అవుట్ సైడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ కాబోతున్నాయి. ఈ క్లస్టర్స్ కనుక వస్తే మంచి ఏరియాస్ చూసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకు అటుపక్కన ఇటుపక్కన ఆల్మోస్ట్ ఎక్కడ కూడా 25-30 వేలకు తక్కువ గజం అయితే లేదు. ఔటర్ రింగ్ రోడ్ అటుపక్కన ఇటుపక్కన. మరి వెస్ట్ హైదరాబాద్ అయితే ఔటర్ రింగ్ రోడ్డు టచ్ చేస్తే బగ్గుమంటది. 40-50 వేలు ఉన్న చోట్ల కూడా ఉన్నాయి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మనకు అటుపక్క ఇటుపక్క రోడ్డు దగ్గర కావాలంటే 40-50 వేలు చెప్తున్నారు. అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. కానీ కొంత ఇటు మన విజయవాడ వైపు కావచ్చు, లేటు కొంత దూరం పెడితే మాత్రం గట్కేసర్ వైపు కావచ్చు, కొంత తక్కువ ఉన్నాయి ఆ ఔటర్ రింగ్ రోడ్ కట్ పక్కన ఇటు పక్కన. సో అది పక్కన పెడదాం. సో ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువైనా కూడా చేస్తే మంచి ప్రగతి అయితే ఉండే అవకాశం ఉంది. బట్ ఇది కొద్దిగా రిచ్ పీపుల్ కి మాత్రమే సాధ్యం. ఎందుకంటే అప్పర్ మిడిల్ క్లాస్ అంత అఫోర్డ్ చేయలేరు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ 30-40 lakhs మాత్రమే ఉంటుంది. కొంతమంది 40 lakhs వరకు వెళ్తారు. బట్ 1 CR ప్లస్ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ అటు పక్కన ఇటు పక్కన ఇన్వెస్ట్ చేస్తే మాత్రం, ఈ గ్రోత్ కారిడార్ల దగ్గరలో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తుక్కుగడ అలాంటి ప్లేసెస్.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.